మట్టి పరీక్ష కోసం మొదటగా మనం చేనును ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత మట్టిని ఒక ఎకరంలో ఒక 7 నుంచి 8 చోట్ల మనము మట్టిని సేకరించాల్సి ఉంటుంది. అయితే అది ఏ విధంగా సేకరించాలనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియడం జరుగుతోంది. మనము మట్టిని చేసుకోవాలి. పావుడు పెంచి ఇక్కడ చూపించినట్టు గడ్డి రాళ్ళు ఏమన్నా ఉంటే ఏరేసేయాలి. తీసివేసిన తర్వాత ఈ ప్రదేశంలో పావుడతో అంటే పారతో వి షేప్లో చెక్కాలి. వి షేప్లో వి షేప్ 9 ఇంచులు తీయాలి మట్టిని. వి షేప్లో వి షేప్లో 9 ఇంచుల మట్టిని తీయాలి. తీసిన తర్వాత దాన్ని ఒక గోనె సంచిలో ఒక దగ్గర పోసుకోవాలా. ఈ గోనె సంచి ఎటువంటి ఫర్టిలైజర్ ఉండదు దాంట్లో. ఫర్టిలైజర్ ఎటువంటి గోనె సంచులు వాడద్దు. తీసుకొని ఇలా తీసుకున్న ప్రదేశం నుండి మళ్ళీ కొంత దూరంలో అంటే మన అందాజకు అంటే మనము అంటే దానికి డిస్టెన్స్ అంటూ ఏముండదు. మనము అక్కడక్కడ కొన్ని చోట్ల 7-8 చోట్ల మనం సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసాము, మళ్ళీ ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. రండి. మట్టి నా 8 జాగాలు తీసుకున్నా కానీ ఒకే మట్టి నమ్మున ఉండాలంటే ఒక బ్లాక్ సైడ్ ఒక రెడ్ సైడ్ ఉంటుంది. పొలం గట్ల దగ్గర అదేవిధంగా చెట్టు నీడ ప్రదేశంలో మట్టి సేకరించవద్దు. అదేవిధంగా ఎరువును ఎక్కడైతే మనము ఎరువు సంచులు దించుతామో ఆ ప్రదేశాల్లో కూడా మనము సేకరించవద్దు మట్టిని. అలా తీసినట్టయితే మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఫలితాలు సరిగా రావు. కాబట్టి తీసే విషయంలో చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండో చోట మనం తీస్తున్నాం. ఈ షేప్లో వేయాలి. ఇక్కడ కూడా ఇప్పుడు మొదట ఎలా తీస్తామో అదే విధంగా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ షేప్ ఇప్పుడు మీరు చేయండి. 9 ఇంచుల లోపల వరకు కరెక్ట్ రిజల్ట్ రావాలంటే ఇప్పుడు మట్టిని అందులో వేసేసారు. ఇక్కడ కూడా చదువు చేయండి. పొలం గట్ల వెంబడి 7 నుంచి చెట్టు నీడ ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మనం తీయొద్దు. ఇంకోటి పంట పొలాల్లో కూడా తీయద్దు. పంట పొలాల్లో కూడా తీయద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ చేను ఆల్రెడీ పంట తీసినాం కాబట్టి ఇక్కడ చేస్తున్నాము. ఇప్పుడు పంట ఉంటే మాత్రం తీయకూడదు. ఎందుకోసం రిజల్ట్ సరిగా రాదు. పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంట కోసము మనము సన్నద్ధమవుతుంటాం కదా, ఆ టైంలో అంతకన్నా ముందు తీసుకోవాలి. పంట వేసిన తర్వాత ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఇక్కడ సీడ్ వేసిన తర్వాత తీసుకుంటే సరైన ఫలితాలు రావు. ఇప్పుడు మనం పంట ఇది చేను ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ ఏం వేసినాం, సోయా వేసింది కదా, సోయా వేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పంట ఏమైపోతున్నారు, మక్క. సో దానికన్నా ముందు మనం రిజల్ట్ తీసుకోవాలి. కానీ మక్క వేసిన తర్వాత తీసుకుంటామంటే మాత్రం సరైన ఫలితం రాదు. ఇప్పుడు ఇది మనము 3వ చోట మనం తీస్తున్నాము. ఈ రకంగా 7-8 చోట్ల మనము తీయాల్సి ఉంటుంది. 9 ఇంచులు ఉండాలి లోపల. 9 ఇంచులు అక్కడికి వెళ్దాం. 7-8 చోట్ల సేకరించిన మట్టిని
పిల్లలు లేకుండా పగల కొట్టాలి. చదునుగా ఉన్న ప్రదేశంలో గోనె సంచి పైన పాలథీన్ కవర్ పైన ఇలా వేసి పిల్లలుగా ఉన్నటువంటి మట్టిని కొట్టాలి. ఆ పౌడర్తో కొట్టేసి అదేవిధంగా అందులోని రాళ్ళు కానీ లేదా గడ్డి ఏమన్నా ఉంటే వాటిని ఏరేసేయాలి. గడ్డి లాంటి గడ్డిని ఏరేసేయాలి. గడ్డి కానీ ఇప్పుడు ఏదైనా పాలథీన్ కవర్స్ ఏమన్నా లోపల ఉంటే తీసేయాలి. రాళ్ళు కూడా ఉండొద్దు. సర్పంచ్ తీసేయండి. రాళ్ళు ఏమన్నా మట్టి కానీ కరెక్ట్ మట్టి కూడా పడుతుంది. గడ్డి పొదలు కూడా ఉండదు. గడ్డి పొదలు తీసేయాలి. అందరు కూడా అది ఎక్కడ మాట్లాడదు. ఈ విధంగా తీసినాం కదా. తీసిన మట్టిని ఒక కుప్పగా పోసుకోవాలా. కుప్పగా పోసుకొని దీన్ని కుప్పగా పోసుకొని 4 సమాన భాగాలు తీయాలి. సమాన భాగాలు చేయాలి. ఇట్లా 4 సమాన భాగాలు. ఎదురు భాగాలని తీసేయాలి. ఎదురు భాగాలు తీసేసి ఎదురు భాగాలు తీసేయాలి. ఎదురు భాగాలు తీసేసి ఇంకెదురు భాగాలనే కదా అపోజిట్ భాగాలు కలుపుకోవాలి. ఈ 2 అపోజిట్ భాగాలు కలుపుకోవాలా. తీసేసేయండి కదా. మళ్ళీ ఇది మనం ½ కిలో వచ్చే వరకు, హాఫ్ కేజీ 500 గ్రాములు వచ్చే వరకు మళ్ళీ ఎదురు భాగాలను తీసేయాలి. ఇట్లా తీసేసి మళ్ళీ అపోజిట్ భాగాన్ని కలుపుకోవాలి. ఇట్లా ఉన్నాయి కదా. కేజీ వరకు వచ్చింది కదా. మనకి ½ కిలో వరకు వచ్చు. 500 గ్రాములు వచ్చే వరకు మళ్ళీ ఎదురు భాగాలు ఇంకా తీసేయండి. ఇంకోసారి తీసేస్తే హాఫ్ కేజీ అవుతుంది. హాఫ్ కేజీ అవుతుంది. దీన్ని తీసేసుకోవాలి. అలా డివైడ్ చేసిన మట్టిని ఒక ½ కిలో వచ్చే వరకు చేసి దాన్ని ఇలా పాలిథిన్స్ కవర్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మట్టి కనుక తడిగా ఉంటే దీన్ని పెట్టుకున్న తర్వాత ల్యాబ్కు పంపాలి. అదేవిధంగా పంపినట్టయితే సరైన ఫలితాలు రావు. ఇక్కడే మనం చెట్టు కింద ఆరబెట్టుకొని తర్వాత పాలిథిన్ కవర్లో దీన్ని ఫిల్ చేసుకొని మనం ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిలో రైతు వివరాలు, పూర్తి వివరాలు, గతం వేసిన పంటలు, ఇప్పుడు పంటలు, రైతు పేరు, వివరాలు చెప్పు, సర్వే నంబర్, ఇవన్నీ రాయాలి. సర్వే నంబర్, పేరు చెప్పు. గంధం రైతుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం రాసుకున్నాము. ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఇంతకుముందు ఏ పంట చేసినావు? సోయా. ఇప్పుడు ఏ పోయేది? మక్క. 9908. పూర్తి వివరాలు, రైతు పూర్తి వివరాలు మనం దీంట్లో పంపాలా. వేసేసి పోయింది. ఇప్పుడు పంట మక్కేస్తాను. ఈ రకంగా మట్టిని సేకరించి రైతు వివరాలు ఈ పాలిథిన్ కవర్లో వేసి దీన్ని ఆఫీస్కి పంపించినట్టయితే మేము ల్యాబ్కు పంపించేసి దీని యొక్క ఫలితాలు మరి తెలుసుకోవడం. మట్టి నమూనా తీయడం వల్ల ఫలితాలు ఏంటి అంటే, మట్టి సాలి సంపుల వల్ల మనం దీంట్లో ఏమేమి సూక్ష్మ పోషక పదార్థాలు ఎంత మోతాదులు ఉన్నాయి, స్థూల పోషక పదార్థాలు ఎంత మోతాదులు ఉన్నాయి, ఇంకా మొక్కకి ఏమేమి అవసరం ఉన్నాయి, రసాయనిక ఎరువులు ఏమేమి వాడాలని చెప్పేసి పూర్తిగా తెలుసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో రైతులు ఏమేమి వేసుకోవచ్చు రసాయనిక ఎరువులు. దీంతో మనం భూమికి ఎంతైతే అవసరమో ఆ పోషక పదార్థాలు మనం ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా కూడా అది వేస్టేజ్ అవుతుంది. దానివల్ల ఎలాంటి మొక్కకు ఫలితం ఉంటుంది. కాబట్టి మరి ల్యాబ్కు పంపించేసి వచ్చిన తర్వాత ఫలితాలు మేము చేయడం జరుగుతుంది. ఏ పంట ఏ ఎరువులు ఎంత మొత్తాలు వేసుకొని తెలుస్తుంది అన్నట్టు మనకు.
సార్ ఈ ఏరియా మొత్తం అదే కవర్ అవుతుందా లేకపోతే ఈ చేనుకి ఓన్లీ అంతే? చేను ఈ చేను ఒక చేను సంబంధించి